ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను కేఎస్ఆర్ ప్రసాద్ను, అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ బ్రహ్మ ముహూర్తంలో అనేది నిద్ర లేగడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే పాతవారు పెందలాడే 8-8 అన్నం తిని పడుకునేవారు. వారు తెల్లజోన బ్రహ్మముహూర్తంలో లేచేవారు. కానీ మన ఈ పట్టణ ప్రాంతంలో ఏమవుతుందండి, మనం పడుకునేసరికి 11-12 అవుతుంది. ఈ వారం ఆ టైం అనేది జరిగిపోతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేగిస్తే 3:45 నుంచి 5:30 వరకు అనేది బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు అనుభవజ్ఞులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో లేగడం వలన నిద్రలేసి కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని, అలాగే చదువుకుంటే లేచి ఎక్కువ కాలం గుర్తుంటుందని, ఒక మంత్రాన్ని జపించడం వల్ల మెదడు ఉత్తేజం అనేది అవుతుందని, అంటే మనం ఏదైనా ఒక మంత్రం అనుకొని దాన్ని జపిస్తే కాలుష్యం అనేది ఉండదు. కాబట్టి వాకింగ్ జాగింగ్ అనేది చేయడం కూడా చాలా మంచిదని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉదయం మనం అలవర్చుకుంటే మనం ఒక శక్తిని కొనుక్కున్నట్టే, శక్తి మనకి వెనక రెడీగా ఉన్నట్టే. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.